అలాగే వాటర్ కూడా నేను చెప్తాను. ఈ వాటర్ క్రైసిస్ రాబోతున్నందుకు ఈ మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి. బెంగళూరులోని ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు. అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎవరు ప్రయత్నాలు చేయలేదు. అలాంటివి చేయాలని చెప్పేసి నేను 1 year బ్యాక్ నేను అన్నీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ మధ్య దాన్ని ట్వీట్ చేశాను, ఇలా చేశాను బెంగళూరులో నా ఇంట్లో. ఇది ప్రతి ఒక్కరు చేసే కనుక ఆ నీటి రిజర్వ్ కన్జర్వేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చాలా అవసరం అండి. ఇది ఇలాంటివన్నీ కూడా చూసేవాళ్ళకు ఉంటుంది. రేపు పొద్దున మేము అందరూ కలిపి సోపు ముక్కలని మడతపెట్టి అని రాస్తారు, అది ఎగత్తాళిగా రాస్తారు. మీరు దాని నుంచి నీతిగా రాయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. వాటర్ ఇంత జాగ్రత్తగా మన షాంపులు కానీ విజయ్ దేవరకొండ, చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా వాడుతున్నారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యి ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ అయితే అయి ఉండొచ్చు. అయిపోగా తీసి పడేరండి, అందులో నీళ్లు పోసుకుంటూ షేక్ చేసుకుంటూ వాడతారు. సోపు ముక్కల్ని 4-5 ముక్కల్ని అతికించుకుని ఒక సోపుగా చేసుకుని మళ్ళీ ఏదో వారం పాటు వాడుకుంటారండి. అండ్ ఒక ట్యాప్ ఓపెన్ చేసి షేవింగ్ చేసుకున్న ఇంకోటి చేసుకున్న ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. సో సామాన్యులకి ఇంకెంత బాధ్యత ఉంది, చెయ్యాలి. అందుకని ఇవన్నీ కూడా మీరు సరదాగా రాసుకున్నా సరే వీటి వెనకాల ఆంతర్య మాత్రం సీరియస్నెస్ మీ ద్వారా, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రజానీకానికి వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఉండాలి. అందరూ తల ఒక చేయిస్తేనే, సో ఒక బిందు కలిస్తేనే సింధు అన్నట్లుగా మీరు అందరూ అనుకుంటేనే నీటి ఎద్దడి లేకుండా జరుగుతుంది, ఈ పవర్ కట్ లేకుండా జరుగుతుంది. అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉపయోగపడాలి. చాలా మంచి క్వశ్చన్ వేసి